జిల్లా వేములవాడ సుతారి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 5 సర్వే నంబర్ గల స్థలంలో జెండా మేడే కార్యక్రమం సందర్భంగా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఏఐటీసీ ప్రధానంగా చూసుకుంటే 138 సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల యొక్క సమస్యలు అనేది ఇప్పటి వరకు మారిన పాపాన ప్రధానంగా చూసుకుంటే ఈ 138 సంవత్సరాల క్రితం ఇలా చికాగో నగరంలో అమరులై ఈ రక్తం ఏర్లై పారుతూ ఉంటే ఆ రక్తంలో ఆ ఒక్క గుడ్డను ముంచి ఎర్ర జెండాగా రూపొందించి ఎగిరేసుకోవడం జరిగింది. కార్మికుల శ్రమికుల ఒక శ్రమకు తగ్గ ఫలితం కావాలన్న పోరాటంలో ఎంతోమంది కార్మికులు అమరులై ఆ ఒక్క జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఆ జెండా పూర్తే ఇలా మేడే కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇలా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని, అయ్యా మీరు వచ్చిన 10 సంవత్సరాల పరిపాలన కాలంలో అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను కాలరాత రాసి ఆ చట్టాలను ఎత్తివేసినటువంటి మోడీ గారు ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా కార్మిక సంస్థలను పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా పెట్టి కార్మికుల ఒక పొట్టలు కొట్టిన విధానం ఈ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో. అదేవిధంగా నల్లధనం రద్దు చేసి ఇలా కార్మికులకు నిరుపేద కుటుంబాలకు ఇంటికి 15 లక్షలు వేస్తామని ప్రపంచ నల్లధనాన్ని వెనుకకు తీసుకొస్తున్నామన్న మోడీ ఇలా బ్యాంకుల ముంగట చెప్పులు ముంగట పెట్టుకొని బ్యాంకుల ముంగట కరోనా టైంలో నిలబడ్డటువంటి పరిస్థితి. అలాంటి టైంలో కూడా ఏ ఒక్కరికి రూపాయి వేయకపోగా ఇలా బ్యాంకులలో ధనం జమ అయినాక పెట్టుబడిదారు వ్యవస్థకు బ్యాంకు సంస్థ ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఇలా అట్లా కార్మికులు పని ఓడగొట్టుకొని 500కు 1000కి బ్యాంకుల ముంగట నిలబడ్డ పరిస్థితి. అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే ఇంటికి ఒక నౌకరు ఇస్తాం, కోట్ల నౌకర్లు లక్షల నౌకర్లు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క నౌకరు ఇవ్వకపోగా కార్మికుల పిల్లలు కార్మికులుగానే మిగిలిపోతూ ఉన్నారు. ఉన్నత చదువులు చదివి యువత ఏ ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్న పరిస్థితి. ఇలా కార్మికుల పిల్లలు కార్మికులుగానే మిగిలిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇంటికో నౌకరు ఇస్తాం, 1000 కోట్ల నౌకర్లు ఇస్తామన్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏ ఒక్క నౌకరు ఇయ్యక ఉద్యోగ భద్రతలు చేయక ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాం, ఇలా కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే స్థితిలో ఉన్నామా అని కూడా చెప్పడం జరిగింది. ఏ ఒక్క కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న కార్మికులను కూడా ప్రైవేటీకరణ కాంట్రాక్ట్ రూపకంలో ఉంచడం జరిగింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించిన పాపాన ఓలే. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ల టైంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిత్యావసర సరుకుల ధరలు పెంచి గ్యాస్ సిలిండర్లు పెట్రోల్ ధరలు పెంచి కార్మికుల యొక్క పొట్టలు కొట్టిన బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం.